జై హరీష్ రావు అన్న ఇటు చూడు గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్ జై. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను బూర వెంకన్న గౌడ నేను ఈ 4వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి బీడీ కాలనీలో ఉన్నటువంటి కార్మిక సోదరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కార్మికులు కర్షకులు ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి పరిస్థితులపై నేను చూసిన. మరి అలాగే ఈ మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారో అందరికీ మీకు తెలుసు. కావున ఈ మన 4వ వార్డు 4వ వార్డు ఉన్న ప్రజలు ఓటర్ దేవుళ్లకు నేను ప్రత్యేకంగా వారి పాదాభివందనలు చేసుకుంటూ వారి ముందు ఉండి ఎప్పుడు వాళ్ళ సేవలో ఎప్పుడు ఉంటానని మరి ఉన్నటువంటి 4వ వార్డులో ఉన్నటువంటి అన్ని కుల మతాల భేదం లేకుండా సబ్బండ జాతికి నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకు కేసీఆర్ గారికి ఓటేయాల్సిందిగా కోరుతూ, అలాగే మీ అభ్యర్థిగా నేను అభ్యర్థించేది ఏంటంటే మంచి పనిచేసే బలవంతుడు మొగాడు కావాలి. ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన తెలియని మనిషి వచ్చి ఇక్కడ పైసలు ఎగతల్లి మరి వాళ్ళు ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరు ఏం చేసినా కూడా రేపు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మనకున్నటువంటి గతంలో ఎన్ని హామీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి ఇవాళ మోసం చేసి గద్దె ఎక్కిండ్రు. కాబట్టి రేపు కేసీఆర్ వస్తాడు. ఒక 2 సంవత్సరాలు ఆగితే మరి కేసీఆర్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రజలు దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకు ఓటేయకండి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మరి గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ వెంకన్న హుస్నాబాద్ 4వ వార్డు సభ్యులు. నెలకు 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇచ్చిండ్రా? దివ్యాంగులకు గుడ్డల కుంటలకు 6,000 ఇస్తా ఉన్నారు నెలకు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వస్తుందా? తులం బంగారం ఇస్తా ఉన్నారా? విద్యార్థులకు స్కూటీలు వచ్చిన పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఏది ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ కాలిక్యులేషన్ అన్నిటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. వచ్చినాయా? ఎన్ని వచ్చినాయమ్మా మీకు ఇప్పటి వరకు? ఒక ఫ్రీ కరెంట్, ఒక బస్సు అది తనుకోవడానికి బస్సులు తక్కువ. బస్సులు ఫ్రీ పెట్టాకండి ఏమున్నది. ఇంతకుముందు ఎవరైనా ప్లేస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్లేస్ కూడా ఇస్తలేరు. మొత్తం వాల్యూ మొత్తం అయింది లేడీస్కి. ఎట్లా చూస్తున్నారు అంటే ఒక మనిషిని చీప్గా చూస్తున్నారు. ఇంతకుముందు అయ్యో లేడీస్ వచ్చి అక్క మీరు కూర్చోరని ప్లేస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఫ్రీ బస్ కదా, నిల్చోండి అని కడుపుతో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి కూడా అసలు దానివల్ల మాకున్న గౌరవం పోయింది తప్ప దానివల్ల బెనిఫిట్ అయితే ఏం లేదు సార్. ఆ 2,500 అయితే అసలు ఇట్లాంటి పని లేదనుకో. 2,500 ఆఫర్ అయితే అన్న దాంతో ఆ పార్టీని గెలిపించరేమో కానీ ఆ పార్టీ తరఫున వాళ్ళు ఎవరికి లేదు 2,500. ఇప్పుడు గుర్తుల గుర్తుంచుకో. జై కేసీఆర్.